Everyone, operating system next important concept బ్యాంకర్స్ అల్గారిథం. సో బ్యాంకర్స్ అల్గారిథం ఎందుకు మనం యూజ్ చేస్తామంటే టు అవాయిడ్ ది డెడ్ లాక్ సిస్టమ్. సో డెడ్ లాక్ సిస్టమ్ అక్కరయ్యే ఛాన్సెస్ అనేది రెడ్యూస్ చేయడమే బ్యాంకర్స్ అల్గారిథం. సో ఇప్పుడు మనం డెడ్ లాక్ సిస్టమ్ అనేది అవాయిడ్ చేయడానికి నెంబర్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. మెయిన్గా రీసోర్స్ అలోకేషన్ అల్గారిథం ఒకటి, నెక్స్ట్ బ్యాంకర్స్ అల్గారిథం అనేది బెస్ట్ అల్గారిథమ్స్ ఫర్ రెడ్యూసింగ్ ది డెడ్ లాక్ సిస్టమ్. సో ఇక్కడ మనకి ఈ అల్గారిథం డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ an algorithm used to avoid deadlock and allocate resources safely. సో ఇక్కడ మనం ఈచ్ రీసోర్స్కి కావాల్సిన ఈచ్ ప్రాసెస్కి కావాల్సిన రీసోర్సెస్ అని మనం ఫస్ట్లోనే నీడ్ అవైలబుల్గా ఉంచినట్టయితే అక్కడ మనకి డెడ్ లాక్ అక్కరయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ డెడ్ లాక్ అవాయిడెన్స్ కంప్యూటర్. సో ఇప్పుడు ఏంటి అంటే సేఫ్ టు ఈచ్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆ ప్రాసెస్కి అవైలబుల్గా ఉన్న అప్రాక్స్గా ఉన్న రీసోర్సెస్ అన్నీ ఫ్యూచర్ ఎస్టిమేషన్ చేస్తూ దానికి కావాల్సిన రీసోర్సెస్ అనేది మనం అవైలబుల్గా ఉంచినట్టయితే అక్కడ మనకి డెడ్ లాక్ అక్కరయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇందులో మనకి మెయిన్గా సేఫ్ స్టేట్ ఒకటి, అన్సేఫ్ స్టేట్ ఒకటి ఉంటుంది. దట్ మీన్స్ సేఫ్ స్టేట్ మీన్స్ ఎప్పుడైతే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి టెస్ట్ అందులో నుండి మనకి సేఫ్ స్టేట్ని మనం ఫైండ్ అవుట్ చేసి యూజింగ్ బ్యాంకర్స్ అల్గారిథం ఆ సేఫ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఎగ్జామిన్స్ అవుతుంది ఫ్రమ్ ఆల్ పాసిబుల్ టెస్ట్. ఓకే, డెఫినేషన్ చూద్దాం పాయింట్ వైజ్గా. సేఫ్ స్టేట్ examines all possible tests or activities before deciding whether the allocation should be allowed to each process. So ఇక్కడ by using బ్యాంకర్స్ అల్గారిథం మెయిన్లీ వీ హ్యావ్ మ్యాక్సిమం అలోకేషన్ అవైలబిలిటీ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాము. సో మ్యాక్సిమం నథింగ్ బట్ హౌ మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈచ్ రిసోర్సెస్ ఈచ్ ప్రాసెస్ కెన్ బి మ్యాక్సిమం రిక్వెస్ట్ని మనం మ్యాక్సిమం అని కాల్ చేస్తాం. నెక్స్ట్ అలోకేషన్ మీన్స్ హౌ మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ ఈచ్ ప్రాసెస్ కరెంట్లీ హోల్డ్ చేసిన మన ప్రాసెస్ దాని యొక్క ఇన్స్టెన్సెస్ అని అలోకేషన్ అంటాం. నెక్స్ట్ అవైలబిలిటీ అనేది హౌ మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ ఈస్ అవైలబుల్ ఇన్ ది సిస్టమ్. సో మనకు అక్కడ అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ బట్టి మనం అక్కడ అవైలబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనం పాయింట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ వన్, హౌ మెనీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ ఈచ్ ప్రాసెస్ కెన్ maximum request, that is max. Next one, how many instances of each resource each process
currently holds. Present hold చేసిన మనం allocation అంటాం. Next, third one, how many instances of each resource is available in the system. That means available. Here one example and find out the using Banker's algorithm availability, and also we have to calculate the need using Banker's algorithm. సో ఇక్కడ బ్యాంకర్స్ అల్గారిథం నేమ్ ఎందుకు వచ్చిందంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం బ్యాంకింగ్ సిస్టంలో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు. వన్ అకౌంట్ హోల్డర్ మనం లోన్కి అప్లై చేసినట్టయితే అక్కడ అవైలబుల్గా ఉన్న క్యాష్ బట్టి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ హియర్ ఆల్సో ప్రాసెస్ హ్యావింగ్ సమ్ రిసోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయని అక్కడ ప్రాసెస్ అనేది సేఫ్ స్టేట్లో ఉంటే అది ఎగ్జామైన్ అవుతుంది. దట్స్ వై వీఆర్ కాల్డ్ హియర్ బ్యాంకర్స్ అల్గారిథం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఎలోకేషన్ మ్యాక్సిమం ఉన్నాయి, దాని యొక్క అవైలబిలిటీస్ అండ్ నీడ్ని బై యూజింగ్ బ్యాంకర్స్ అల్గారిథం చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి హౌ మెనీ నీడ్స్. సో ఫస్ట్ స్టెప్ 1, we find out all total number of resources. So that is A, B, C, D. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఫార్ములా ఏంటి అంటే టోటల్ allocations plus given availability. Okay, given availability. సో ఇక్కడ మనం టోటల్ అలోకేషన్ మనం చేయలేదు. సో ఇక్కడ టోటల్ అలోకేషన్లో 1+1. సో ఇక్కడ ఈ ABCD So here ABCD is resources. For example, A is the some CPU, B is scanner, C is the hard disk, D is external drive. సో ఇక్కడ మన రిసోర్సెస్ అనేది ఇప్పుడు మనం అలోకేషన్ ఫైండ్ అవుట్ టోటల్ అలోకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే A వచ్చేసరికి 1+1 2, నెక్స్ట్ B 3+6 9 అండ్ C 6 9 10, నెక్స్ట్ D వచ్చేసరికి 6 8 12. సో టోటల్ అలోకేషన్ నెంబర్ అనేది 2 9 10 12. దానికి గివెన్ అవైలబిలిటీ. సో గివెన్ అవైలబిలిటీని యాడ్ చేయాలి. దట్ మీన్స్ 2+1 3, 9+5 14, 10+2 12, 12+0 12. ఓకే, సో ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం నీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇక్కడ నీడ్ ఫార్ములా ఏంటి అంటే అలోకేషన్ మైనస్ మ్యాక్స్. సో అలోకేషన్ ఏంటి మ్యాక్స్ మనం సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే టోటల్ నీడ్ వస్తుంది. దట్ మీన్స్ 0 - 0 0, 0 - 0 0, 1 - 1 0, 2 - 2 0. నెక్స్ట్ 1 - 1 0, ఇక్కడ చూడండి 0 - 7 7, దట్ ఈస్ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉండవు. సో 0 - 5 5, 0 - 0 0. సో నెక్స్ట్ 1 - 2 1, 3 - 3 0, 5 - 5 0, నెక్స్ట్ 6 - 4 2, 0 - 0 0, 6 - 6 0, 5 - 3 2, 2 - 2 0. నెక్స్ట్ 0 - 0 0,
0 minus 6 6, 1 minus 5 4, 4 minus 6 2. సో దిస్ ఈజ్ ది వీ నీడ్, అంటే మనకి ఈ ప్రాసెస్కి కావాల్సిన రిసోర్సెస్ నీడ్ అనేది ఇవి. సో క్యాలిక్యులేషన్ అనేది అలోకేషన్ మైనస్ మ్యాక్సిమం నుండి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి నీడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కూడా ఇక్కడ మనం 5 ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం. దట్ ఈజ్ P0, P1, P2, P3, P4. సో ఇక్కడ మనం అవైలబిలిటీ రిసోర్సెస్ అనేది ఇవి, నీడ్ అనేది ఇవి. సో ఈ ప్రాసెస్కి కావాల్సిన రిసోర్సెస్ ఈ కౌంట్ అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం. అవైలబుల్గా ఉన్నది ఇది. సో ఈ అవైలబిలిటీ అనేది ఈచ్ ప్రాసెస్ కూడా మనం చెక్ చేస్తాము. అది చెక్ చేస్తుంది సేఫ్ స్టేట్ ఉందా లేదా అన్సేఫ్ స్టేట్లో ఉందా అనేది. సేఫ్ స్టేట్ అయితే ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం P0 చెక్ చేద్దాం. సో ఇక్కడ రిసోర్సెస్ అనేది 1 అవైలబుల్గా ఉంది, నీడ్ 0. నెక్స్ట్ 5 అనేది అవైలబిలిటీ 0 నీడ్, 2 అవైలబిలిటీ 0 నీడ్, D అవైలబిలిటీ 0 0. సో ఇక్కడ మనం అవైలబిలిటీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే నీడ్ కన్నా అప్పుడు మనకి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, మనకు అవసరం కన్నా ఎక్కువ అవైలబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి అది P0 అనేది సాటిస్ఫై అయింది కాబట్టి అక్కడ మనం దాన్ని సేఫ్ స్టేట్ అంటాం. నెక్స్ట్ కంపేర్ టు ప్రాసెస్ 2. సో ఇక్కడ అవైలబిలిటీ 1, నీడ్ అనేది 0. నెక్స్ట్ అవైలబిలిటీ 5, నీడ్ అనేది 7. ఇక్కడ మనం నీడ్ అనేది 7, అవైలబిలిటీ అనేది 5 లెస్గా ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ ప్రాసెస్ 2 చూస్తాం. అవైలబిలిటీ 1, ఇక్కడ నీడ్ 1, 5 అవైలబిలిటీ 0, నెక్స్ట్ 2 1 2 0. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది గ్రేటర్గా ఉంది. సో ఇక్కడ అవైలబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది సేఫ్ స్టేట్. నెక్స్ట్ కంపేర్ టు ప్రాసెస్ 3, 1 అవైలబిలిటీ 0. సో నెక్స్ట్ 5 అవైలబిలిటీ ఉన్నాయి, ఇక్కడ 0 2 2 0 0. సో ఇక్కడ కూడా కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ 5, దట్ ఈజ్ అవైలబిలిటీ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ నీడ్ కనుక ఎక్కువ ఉంది. నెక్స్ట్ 5 6, ఇక్కడ 6 నీడ్ ఉంది, అవైలబిలిటీ 5 ఉంది. సో ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు. ఇప్పుడు మనం సేఫ్ సీక్వెన్సీలో ఉన్న ప్రాసెస్ని రైట్ చేద్దాం. సో ఇక్కడ సేఫ్ సీక్వెన్సీలో ఉన్న ప్రాసెస్ ఏంటి ఉన్నాయి మనకి. ఫస్ట్లో వచ్చేసరికి ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ప్రాసెస్ P0 ఒకటి, నెక్స్ట్ P3 ఒకటి. సో ఇక్కడ మనం ఆర్డర్ వైజ్గా వెళ్ళాలని లేదు, మనం నచ్చినది చూజ్ చేసుకోవచ్చు, అంటే సేఫ్లో ఉన్న. ఎందుకంటే ప్రాసెస్ అనేది సేఫ్ స్టేట్లో ఉంది కాబట్టి అది ఏ విధంగా లైన్గా తీసుకున్నా పర్లేదు, ర్యాండమ్గా తీసుకున్నా పర్లేదు, సేఫ్ స్టేట్లో ఉన్నది. ఎందుకంటే సేఫ్ స్టేట్లో ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ P0 తీసుకుంటున్నాను. నెక్స్ట్ P0 యొక్క ఎగ్జామిన్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఎలోకేషన్ అనేది అవైలబిలిటీకి యాడ్ చేయాలి. దట్ ఈస్ నెక్స్ట్ అవైలబిలిటీ 0 + 1 1, 0 + 5 5, 1 + 2 3, 0 + 2 2. సో ఇప్పుడు మనకి అవైలబిలిటీ అనేది ఈచ్ ప్రాసెస్కి చెక్ చేస్తాం. సో ఇక్కడ మనకి అన్ని ఆల్ జీరోస్ ఉన్నాయి, ఇక్కడ కండిషన్ మనకి సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ కంపేర్ టు ప్రాసెస్ 1. సో అవైలబిలిటీ 1, ఇక్కడ నీడ్ 0, నెక్స్ట్ 5, ఇక్కడ 7. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ కంపేర్ టు దిస్ అవైలబిలిటీ 1, నీడ్ 1, ఇక్కడ 5 అవైలబిలిటీ 0, 3 అవైలబిలిటీ 0, నెక్స్ట్ 2 అవైలబిలిటీ 2 ఉంది. సో ఇక్కడ మనకి సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అవైలబిలిటీ 1, నీడ్ 0, అవైలబిలిటీ 5, నీడ్ 0, అవైలబిలిటీ 3, నీడ్ 2, అవైలబిలిటీ 2, నీడ్ 0. సో ఇక్కడ మనకు సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అవైలబిలిటీ 1 0, 5 6. సో ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు. సో ఇప్పుడు మనకి సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి P0 ఒకటి, P2 P3 సాటిస్ఫై అంటే సేఫ్ స్టేట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను లైన్గా తీసుకుంటున్నాను. సో P1 అవ్వలేదు కాబట్టి P2ని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్
P1ని మనం ఇక్కడ అవైలబిలిటీకి యాడ్ చేయాలి. సో 1 + 1 2, నెక్స్ట్ 0 ప్లస్ ఇక్కడ P0 కదా కంప్లీట్ అయింది. సో ఇది యాడ్ చేయాలి. 1 + 1 1, నెక్స్ట్ 5 + 3 8, 5 + 3 8, 4 + 2 6. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా మనం కంపేర్ చేయాలి. ఇక్కడ చూడండి అవైలబిలిటీ నీడ్. సో ఇక్కడ ఆల్ ఉన్నాయి కాబట్టి జీరోస్, ఇక్కడ గ్రేటర్గా ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి అవైలబిలిటీ 2 0, అవైలబిలిటీ 8 7, అవైలబిలిటీ 8 5, అవైలబిలిటీ 6 ఇక్కడ 0, అంటే ఇది సేఫ్ స్టేట్. నెక్స్ట్ అవైలబిలిటీ 2 1, అవైలబిలిటీ 8 0, 8కి 0, 6కి 2. సో ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ అవైలబిలిటీ 2 0, 8 0, 8 2, 6 2, ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 2 0, 8 6, 8 6 4, 6 అవైలబిలిటీస్ 4, ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి P0 అయిపోయింది. P1ని సేఫ్ స్టేట్లోకి యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ P3 ప్రాసెస్ని అవైలబిలిటీకి యాడ్ చేయాలి. 2 + 0 2, 6 + 8 14, 3 + 8 11, 6 + 2 8. సో ఇక్కడ మనం ఇది 14 కంపేర్ చేస్తాం. ఆల్ జీరోస్ సాటిస్ఫై. నెక్స్ట్ 2 0 14 7 11 5 8 5. సో ఇక్కడ మోర్ దెన్ ఉన్నాయి. నెక్స్ట్ అవైలబిలిటీస్ 2 1, 14కి 0, 11కి 0, 8కి 2, ఇక్కడ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 2కి 0, 14కి 0, 11కి 2, 8కి 2, ఇక్కడ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 2కి 0, 14కి 6. సో మోర్ దెన్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు నేను లైన్గా తీసుకున్నట్టయితే P3 సేఫ్ స్టేట్కి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అవైలబిలిటీ అనేది మనం యాడ్ చేద్దాం. P0 అవైలబిలిటీ 0 + 2 2, 0 + 14 14, 1 + 12 1 11 12, 4 + 8 12. సో కంపేర్ చేద్దాం. సో ఇక్కడ మోర్ దెన్ ఉన్నాయి కాబట్టి 0 సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ సో మోర్ దెన్ ఉన్నాయి. నెక్స్ట్ 2 14 12 12, 1 0 0 2, మోర్ దెన్ నీడ్ కన్నా అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కంపేర్ టు 0 0 2 0. సో మోర్ దెన్ దట్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 2కి నీడ్ అనేది 0, అవైలబిలిటీ 14కి 6, అవైలబిలిటీ 12కి 4, నెక్స్ట్ అవైలబిలిటీ 12కి 2. సో ఇక్కడ మోర్ దెన్ ఉన్నాయి కదా, ఆల్ ప్రాసెస్ కూడా కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో సేఫ్ జోన్లోకి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన ఆర్డర్లో చూసుకున్నట్టయితే P4ని సేఫ్ స్టేట్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ మనకి సేఫ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి సో ఫైనల్గా మనం యాడ్ చేయాల్సింది ఒకటి ఉంది, దట్ ఈస్ P1. సో P1ని మనం యాడ్ చేద్దాం రిసోర్సెస్కి. 1 + 2 3, 14 + 0 14, 14 12 + 0 12, 12 + 0 12. సో ఇది అవైలబిలిటీ ఫైనల్గా. సో ఈ విధంగా మనం దాన్ని ఒక పర్టికులర్ అలొకేషన్ మ్యాక్సిమం ప్రాసెస్ నుండి అవైలబిలిటీ నీడ్ని యూజింగ్ బ్యాంకర్స్ అల్గారిథం ద్వారా ఇలా సాల్వ్ చేయాలి. అప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్సెస్ కావాల్సిన నీడ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అక్కడ డెడ్ లాక్ అక్కడ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ సేఫ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి సో మనకి అక్కరయ్యే ఛాన్సెస్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో సమ్ టైమ్స్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే ఇక్కడ మనకి ఎలా లాంగ్ టైం మనం స్టార్వేషన్ లాగా ఇక్కడ ప్రాసెస్ కంటిన్యూ అయ్యేటప్పుడు సమ్ టైమ్స్ సమ్ మిస్టేక్స్ అనేది అంటే సమ్ ప్రాబ్లమ్స్ అనేది అక్కరయ్యే ఛాన్స్ ఉంది. బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి డెడ్ లాక్ ఎవిడెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని బ్యాంకర్స్ అల్గారిథం అని చెప్తాం. సో ఇప్పుడు మనం టోటల్ అవైలబుల్ వచ్చిన ABCD యొక్క రిసోర్సెస్ అనేది ఇక్కడ మనం వీ ఫైండ్ ది ఆల్ టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఫస్ట్ మనం ఫైండ్ చేసిన రిసోర్సెస్కి
నెక్స్ట్ యూజింగ్ బ్యాంకర్స్ అల్గారిథం అప్లై చేసిన టెస్ట్కి సో ఇక్కడ ఈక్వల్గా ఉంటే అది మనకి కండిషన్ అనేది ట్రూ, కాన్సెప్ట్ అనేది ట్రూ అయినట్టు. సో ఇక్కడ 3 3 14 14 12 12 12. సో ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది టెస్ట్ నెంబర్ ఆఫ్ నీడ్ సేఫ్ స్టేట్ అనేది ట్రూ అయినట్టు. దిస్ ఈస్ ద బ్యాంకర్స్ అల్గారిథం. సో ఇఫ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ.